కొంతమందికి మొహమాటం ఎక్కువ. ఇలాంటి వాళ్లకు ఇబ్బందులు కూడా ఎక్కువే ఎదురవుతాయి. అందుకే ఈ రోజుల్లో మొహమాటానికి పోతే ఏదో అయిందనే సామెత తెలిసే ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనలోని అతి మంచితనం అనే బలహీనతను అధిగమించాలంటే ఏం చేయాలి? ఎవరైనా ఏదైనా అంటే గట్టిగా ఎదురు చెప్పలేని, నిర్మోహమాటంగా ఖండించలేని సున్నిత మనస్తత్వం నుంచి ఎలా బయటపడాలి? ఈ మేరకు చాణక్యుడి నీతి శాస్త్రం ఏం బోధిస్తోంది? ఈ విషయాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీలోని మెయిన్ వీక్ పాయింట్ ఏంటి? ఆప్షన్ ఏ మొహమాటం, ఆప్షన్ బి అతి మంచితనం. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్లో టైప్ చేసి మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? లోక జ్ఞానం, లౌక్యం, బతికే తెలివి, వ్యవహార జ్ఞానం ఈ పదాలు వేరైనా వీటికి అర్థం ఒక్కటే. ఇవి లేని వాళ్ళు వీటిని ఎలా పెంపొందించుకోవాలో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు. కొంతమంది మృదు స్వభావులు ఉంటారు. వాళ్ళు ఏదీ కూడా ఖచ్చితంగా తేల్చి చెప్పలేరు. మేము రామంటే రాము అని కరాఖండిగా అనలేరు. అది నాకిష్టం లేదు, ఇది నాకు నచ్చలేదు అని తెగేసి చెప్పలేరు. ఈ పని నేను చేయలేను అని ఒప్పుకోలేరు. అన్నీ నెత్తి మీద పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్లకు చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చురకలు వేశాడు. ఒకసారి అడవికి వెళ్లి చూడండి. ఏ చెట్లకు హాని కలుగుతుందో, ఏ చెట్లు సుఖంగా ఉన్నాయో వాటిని బట్టి మీరు ఎలా ఉండాలో నిర్ణయించుకోండి. రుజువుగా ప్రవర్తించాలో, అప్పుడప్పుడు కాస్త లౌక్యంగా ప్రవర్తించాలో తెలుసుకోండి అని సూచించాడు. సరళ స్వభావం అంటే రుజు మార్గమని అర్థం. సరళంగా ఉండటం అంటే రుజు మార్గంలో ఉండటమని, స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని చెప్పొచ్చు. ఈ స్వభావం కలిగిన వాళ్ళు నేను ఇచ్చిన మాట తప్పను, నేను ధర్మానికే కట్టుబడి ఉంటాను అంటూ ఉంటారు. మంచిదే, అలాగే ఉండొచ్చు. కానీ ఎవరి దగ్గర అలా ఉండాలి? ధర్మానికి కట్టుబడే వాళ్ళ దగ్గర మాత్రమే అలా ఉండాలి. అందరి దగ్గర కాదు. ఫలానా వాడు మోసం చేసినా నేను మాత్రం మోసం చెయ్యను అనుకుంటూ మడికట్టుకుని కూర్చుంటే మనమే నాశనమైపోతాం. వాడు కాదు, ఎవడైనా మనల్ని మోసం చేస్తాడు అని అనిపించినప్పుడు వాడికన్నా ముందు మనమే పెద్ద మోసగాడిలాగా తయారు కావాలి. అలాంటి తెలివితేటలను పెంచుకోవాలి. ఈ రోజుల్లో బతకాలంటే ఇలా చేయక తప్పదు. వాడి పాపాన వాడే పోతాడు అనుకుంటే వాడేం పోడు, మనమే పోతాం. ఇదే మనలోని చేతగానితనం. పాపాత్ముడితో మాట్లాడటం కూడా పాపమే అనుకోవద్దు. పాపాత్ముడి పట్ల ఇలా పుణ్యాత్ముడిలా ఉండాలని ఏ ధర్మశాస్త్రంలోనూ లేదు. ఇదే మన బలహీనత అని తెలుసుకోవాలి. మనకు అన్యాయం చేసిన వాణ్ణి తిట్టడానికి వెనకాడకూడదు, భయపడకూడదు. నేరస్తుడికి ఉన్న ధైర్యం రుజువుగా ఉండే వాళ్లలో చాలా మందికి ఉండట్లేదు. అదే ఆశ్చర్యపరిచే విషయం. అధర్మాత్ముడికి ఉండే ధైర్యం ధర్మాత్ముడికి ఉండట్లేదు. అవినీతి పరుడికి ఉండే ధైర్యం నీతిపరుడికి ఉండట్లేదు. అందుకే దేశం ఇలా ఉంది. దీనికి చాణక్యుడు ఒక ఉపాయం చెప్పాడు. అడవికి వెళ్లి చూడవయ్యా, నీకు బుద్ధొస్తుంది అని తన నీతి శాస్త్రంలో సుతిమెత్తగా మందలించాడు. సరళంగా ఉండు, మంచివాడితో మంచిగా ఉండు, చెడ్డవాడితో చెడుగానే ఉండాలి. కానీ మనం దీనికి రివర్స్లో వెళ్తున్నాం. అందుకే జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండిపోతున్నాం. మనం గోవుని కొడుతున్నాం, గాడిదని బ్రతిమిలాడుతున్నాం. ఇదేం విచిత్రం? గోవుని బ్రతిమిలాడాలి, గాడిదను తన్నాలి. మనుషుల్లో కూడా గోవులుంటారు, గాడిదలుంటారు. ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. కఠినంగా ఉండక్కర్లేదు, ఖచ్చితంగా ఉంటే చాలు. నేను రాను, నేను చెయ్యను, ఇన్ని పనులు నా మీద పెట్టకండి, నా వల్ల కాదు అని చెప్పొచ్చు కదా. ఏమన్నా అనుకుంటారేమో, నేనే అన్ని చేస్తానని వాళ్ళ నమ్మకం అని నీకు నువ్వే అనుకుంటూ బాస్ చెప్పే పనులన్నీ నెత్తిన పెట్టుకుంటారు. చివరికి అసలు పని చేయలేకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తారు. సరిపోతుంది. నా డ్యూటీ నాకుందండి, ఇన్ని పనులు నేను చెయ్యలేను అని మొహమాటం లేకుండా చెప్పేయాలి. అప్పుడు మన ఉద్యోగంలో మనం స్థిరంగా ఉంటాం. మన ఉద్యోగానికి సంబంధించిన పనులు చేయడం ముఖ్యంగాని ఓవర్ డ్యూటీలు చేయడం కాదు. సమయం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. చెయ్యలేని పనిని చెయ్యలేను అని చెప్పాలి. అప్పుడు మనకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. అనవసరపు పనులన్నీ నెత్తిమీద పెట్టుకుంటే సమయం ఉండదు. సరళంగా ఉండటం మంచిదే, కానీ ఎప్పుడు అలాగే ఉండటం మంచిది కాదు. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ఒకసారి అడవికి వెళ్లి చూడాలని చాణక్యుడు చెప్పాడు. ఎవరైనా అడవుల్లో ఏ చెట్లను నరుకుతారు?
నిటారుగా పొడుగ్గా సరళంగా పైకి పెరిగి ఉండే ఎర్రచందనం టేకు వంటి చెట్లనే నరుకుతారు. వంకర టింకరగా ఉండే చెట్లను ఎవరూ నరకరు. మనం కూడా జీవితంలో నరకబడకుండా ఉండాలంటే అప్పుడప్పుడు వక్రంగానే ఉండాలి, లౌక్యం ప్రదర్శించాలి, దానికోసం అబద్ధమైన ఆడాలి, తప్పేం లేదు. మన కోసం, మన భవిష్యత్తు కోసం తప్పదు. మోసం చేస్తున్నాడని తెలిసినప్పుడు అజ్ఞానంగా ఎందుకుండాలి? మన జుట్టు ఎదుటివాడికి ఎందుకు ఇవ్వాలి? మోసం జరగకుండా చూసుకోవాలి. జీవితంలో రుజువుగా ఎదుగుదాం అనుకోవడం పొరపాటు. అవసరమైనప్పుడు లౌక్యం ప్రదర్శించాలి. అబద్ధమైన ఆడి దాన్నుంచి తప్పించుకోవాలి. ఊళ్ళో పనులన్నీ మీదేసుకుని కుటుంబాన్ని ఎందుకు అశ్రద్ధ చేయాలి? తమ్ముడికి అప్పు ఇచ్చినా సరే మొహమాటం లేకుండా కాగితం రాయించుకోవాలి, సంతకాలు తీసుకోవాలి. సరళ మార్గంలోనే కాకుండా అవసరమైతే పక్క మార్గంలో వెళ్ళైనా మన జీవితాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇదే వ్యవహార జ్ఞానం అంటే. కొంతమంది విషయంలో చాలా కఠినంగా కూడా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. దుర్మార్గులను చెప్పుతో కొట్టినట్లుగా మాట్లాడాలని, దుష్టులకు దూరంగా ఉండాలని సూచించాడు. వాళ్ళు పిలిచినా పలకొద్దని, వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలకు వెళ్ళొద్దని, ఫోన్ చేసినా మాట్లాడొద్దని తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళ విషయంలో ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అన్నారు పెద్దలు. మొహమాటం లేకుండా ప్రవర్తించకపోతే అన్ని చోట్లా నష్టపోతాం. కొన్ని విషయాల్లో సిగ్గు పనికిరాదు. సిగ్గు మంచిదే, ఆభరణమే. తప్పుడు పనులు చేయడానికి సిగ్గుపడాలి గాని అన్ని విషయాల్లో కాదు. డబ్బుల దగ్గర మొహమాటం పనికిరాదు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. తమ్ముడితో పేకాట ఆడితే డబ్బులు వసూలు చేయాల్సిందే. వాడు ఎందుకు ఆడాడు పేకాట? పేక ఆడటం వల్ల కలిగే నష్టం వాడికి తెలియాలి కదా. తెలియాలంటే మనం వాడి దగ్గర డబ్బు వసూలు చేసుకోవాలి. పోన్లే మా తమ్ముడే కదా అని ఊరుకున్నామనుకో, రేపు ఇంకొకటితో ఆడతాడు, డబ్బులు ఎగ్గొడతాడు. వాడేమో మీ తమ్ముడి జుట్టు పట్టుకుంటాడు. అప్పుడు అన్నగా మీ పరువు ఏమవుతుంది? అందుకే ఈ సామెత చెప్పారు. కాబట్టి డబ్బుల దగ్గర మరియు అప్పు ఇచ్చే విషయంలో మొహమాటానికి పోకుండా కాగితం రాయించుకోవాలి. బ్యాంకుల్లో అయితే నామినీగా భార్య పేరు మాత్రమే పెట్టాలి. విద్య మరియు శాస్త్రాలు నేర్చుకునేటప్పుడు కూడా మొహమాటాలు పనికిరావు. విద్యార్థులు మొహమాటానికి పోకూడదు. గురువును అన్ని విషయాలు అడగాలి, దగ్గరుండి తెలుసుకుని నేర్చుకోవాలి. గురువుగారు వెళ్ళిపోయాక ఎవరు చెబుతారు? పిల్లలకు తల్లి అన్ని విషయాలు చెప్పకపోయినా తండ్రి మాత్రం చెప్పాలి. ఎవరు మనకు నిజమైన బంధువులు, ఎవరు మన శ్రేయోభిలాషులు ఎలా తెలుసుకోవాలి, ఎవరు పనికొస్తారో ఎవరు పనికిరారో ఎలా గ్రహించాలి, కలిసొచ్చే వాళ్ళెవరో కలిసి రాని వాళ్ళెవరో ఎలా కనిపెట్టాలి అనే అంశాలను కూడా చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. సేవకులు మంచివాళ్ళా కాదా అనేది తెలుసుకోవాలంటే వాళ్లకు పని చెప్పి అది ఎలా చేశారో దాన్ని బట్టి అంచనా వేయాలి. తాతను బట్టో తండ్రిని బట్టో వ్యక్తిని అంచనా వేయొద్దు. తాత మంచివాడైనంత మాత్రాన మనవడు మంచివాడు కావాలని రూలేం లేదు. అలాగే తాత చెడ్డవాడు కాబట్టి మనవడిని కూడా చెడ్డవాడి కిందే లెక్కగట్టాల్సిన పని కూడా లేదు. సేవకులు పని పూర్తి చేశాకే వారికి డబ్బులివ్వాలి. అడ్వాన్స్లు ఇస్తే మళ్ళీ పనికి రాకపోవచ్చు. సేవకుణ్ణి ముందు మెచ్చుకోకూడదు, పని పూర్తయ్యాకే మెచ్చుకోవాలి. మానసిక దుఃఖం ఏదైనా వచ్చినప్పుడు ఎవరు మనల్ని ఓదార్చడానికి వస్తారో వాళ్ళే నిజమైన బంధువులు. మిగిలిన వాళ్ళు బంధువులు కాదు. ఎంత దగ్గరి వాళ్ళైనా ఆ సమయంలో రాలేదంటే వాళ్ళను కట్ చేయాలి. రోగాల బారిన పడి ఆసుపత్రుల్లో చేరడం లాంటి మానసిక దుఃఖాలు వచ్చినప్పుడే బంధువుల నిజస్వరూపం తెలుస్తుంది. ఆపద వచ్చినప్పుడు వచ్చేవాడే ఫ్రెండ్. భార్యాభర్తల అనుబంధం కూడా సరిగ్గా ఉందా లేదా అనేది కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఐశ్వర్యమున్నా లేకపోయినా భర్తను ఒకే విధంగా గౌరవిస్తే ఆ భార్య సీతాదేవితో సమానం. ఆవిడకు భర్తే నమస్కారం చేయాలి. ఏ కారణం చేతైనా ఆడవాళ్ల హృదయం మోయలేని బాధతో నిండుకుని ఉన్నప్పుడు భర్త ఒళ్ళోకి తీసుకుని భార్యలాగా కాకుండా కూతురులాగా భావించి ఓదార్చాలి, ప్రాణదానం చేయాలి. లేకపోతే ఆ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంటుంది. ఆడవాళ్లు మరీ సున్నితంగా ఉంటారు, మాట పడలేరు. అందులోనూ పుట్టింటి వాళ్ళు అంటే అసలే పడలేరు. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఓదార్చితే కొండంత దేవుడిలాంటి భర్త ఉన్నాడు అని ఆ ఇల్లాలు మానసికంగా సంతోషిస్తుంది. ఒక మనిషి పెద్ద మనిషా కాదా, సమర్థుడా కాదా అని తెలియాలంటే పనికి మాలిన దాన్ని కూడా పనికొచ్చేలా చేయగలిగేవాడే సమర్థుడని తెలుసుకోవాలి. పనికొచ్చే వస్తువు ఇచ్చినా దాన్ని పనికి మాలిందిగా చేశాడంటే వాడు అసమర్థుడు అని అర్థం చేసుకోవాలి. సమర్థుడు పెద్ద మనిషి ప్రమాదకరమైన దాన్ని కూడా ప్రమోదకరమైన దానిగా చేస్తాడు. అసౌకర్యాన్ని కూడా సౌకర్యంగా మార్చుకుంటాడు. పాడైన వస్తువును ఇంకో రకంగా ఎలా వినియోగించాలో నేర్పుతాడు. అలాంటి వస్తువులను అవతల పడేయకూడదు.
పాత ఇనుప సామాను కింద విక్రయించకూడదు. ఈ రోజుల్లో 100 రూపాయల వస్తువును అమ్మితే 10 రూపాయలే వస్తున్నాయి. అందుకే అమ్మితే అడవి, కొంటే కొరివి అన్నారు. చెడ్డవాడిని మంచివాడిగా మారిస్తే వాడు సమర్థుడు. బాంబులను సైనికులకు ఇవ్వాలి, తీవ్రవాదులకు కాదు. అమృతాన్ని దేవతలకు పోయాలి, రాక్షసులకు కాదు. విష పదార్థమైనా సరే ఆ పదార్థాన్ని బట్టి కాకుండా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నవాడే పెద్ద మనిషి, వాడే దేవుడు. మన జీవితం గంగా నదిలా స్వచ్ఛంగా ఉండాలి. మన మనసు చంద్రుడిలా వెన్నెలలు కురిపించాలి. దీనికోసం ఆత్మ జ్ఞానం వైపు దృష్టి మళ్లించండి.